అహ్మదాబాద్ వేదికగా బెంగళూరు గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది. 24 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో గుజరాత్ పై ఒక భారీ విజయాన్ని నమోదు చేసి గుజరాత్ జట్టుకు వారి సొంత మైదానంలో షాక్ ఇచ్చింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో కోహ్లీ, విల్జాక్స్ హాట్ సమ్మర్ లో అటాకింగ్ బ్యాటింగ్ చేసి గుజరాత్ బౌలర్లకు హార్ట్అటాక్ తెప్పించారు. గత మ్యాచ్లో హైదరాబాద్ ని, ఈ మ్యాచ్లో గుజరాత్ పై ఆరంభం నుండి ఆధిపత్యం చెలాయించి అద్భుత విజయాలను నమోదు చేసి సీజన్ చివరిలో బెంగళూరు అదరగొడుతోంది. ఇక వరుస విజయాలపై ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ పిచ్ బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది అని నేను అనుకున్నాను. మేము మొదట బౌలింగ్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా మేము చేజ్ చేయగల స్కోర్ అని భావించాం. అయితే 16 ఓవర్లలోనే చేజ్ చేయగలమని మాత్రం అస్సలు అనుకోలేదు. మేము బ్యాటింగ్ అలానే బౌలింగ్ విభాగాలలో కొంత నిజమైన పురోగతిని సాధించినట్లు అనిపిస్తుంది. టోర్నమెంట్ ప్రారంభానికి అప్పటికి మా జట్టులో చాలా తేడా ఉంది. జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. బౌలింగ్ మరియు బ్యాటింగ్ లో ఈ విషయం స్పష్టంగా కనపడుతోంది. జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఇక ఈ సీజన్ లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ నుండి మా బౌలింగ్ స్థాయి పెరిగింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆ మ్యాచ్ నుండి బౌలర్లు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పొందారు. ఇక మేము ప్లే ఆఫ్స్ కు వెళ్తామా లేదా అన్నది నేను చెప్పలేను, కానీ మిగతా 4 మ్యాచ్ల్లో మేము విజయం సాధించి గుజరాత్, చెన్నై, పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మా గెలుపుతో సంక్లిష్టం చేసి మేము ముందుకు సాగారని మాత్రం భావిస్తున్నామని డూప్లెసిస్ కుండబద్దలు కొట్టాడు. మరి ఆర్సీబీలో మొదలైన ఈ ఫైర్ దెబ్బకు ఏ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మాడి మసైపోతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.